తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం శ్రావణ లక్ష్మి వైభవంపై ప్రవచనాలు వినిపించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు, సురేష్ స్వామి, పద్మనాభం, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి వైభవాన్ని గురించి, కొల్హాపురి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి గురించి ఈరోజు ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి వైభవం, మహాలక్ష్మి మంత్రం యొక్క మహాత్యం, ప్రపంచానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే భక్తులు ఏ విధమైనటువంటి మార్గాలను పాటించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఇందులో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.